హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా బయింగ్ సైడ్ది, అది కూడా కొంచెం టాప్లో తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్యాండిల్లో తీసుకున్నా నేను. సో ఇది బ్రేక్ అవ్వకూడదు, కంటిన్యూ వెళ్ళాలని ఒక ట్రేడ్ తీసుకున్నా. నాకు ఛాన్స్ దొరకలేదు, ఒక రీట్రేస్మెంట్ ఎక్కడ దొరకలేదు, రీట్రేస్మెంట్కి ఈడే దొరికింది. ఇందులో ఏంటంటే హై కూడా బ్రేక్ అయింది. ఇంకా వచ్చిద్దాం అనుకున్నా, ఒక మూమెంట్ వచ్చిన తర్వాత బయింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, మనకు దొరకలేదు. సో ఇక్కడ నుంచి కంటిన్యూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మేబీ మార్కెట్ పైకి వెళ్ళిద్దని. అందరూ రీట్రేస్ కూడా చూస్తూ ఉంటారని మార్కెట్ ఇమీడియట్లీ వెళ్తూ ఉండిద్దని ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కింద దొరికితే బాగుండేది, కింద రీట్రేస్మెంట్ ఇస్తే బాగుండేది, మనకి ఇవ్వలేదు. కంటిన్యూస్ వెళ్తుంది మార్కెట్. సో ఇది బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను, అయితే రిస్క్ తీసుకోదలుచుకోలే. కంటిన్యూ వెళ్ళాలి ఇక్కడ నుంచి, లేకపోతే మళ్ళీ ట్రాప్ అవుతాం. మళ్ళీ మనం ట్రాపింగ్ సినారియో ఉండిద్ది. నిఫ్టీ కూడా కంటిన్యూ స్టార్ట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూ వెళ్తుంది. సో వెయిట్ చేద్దాం. ఈ లో బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ ఇంకా ఇప్పట్లో వెళ్ళదు, మళ్ళీ సైడ్ వేస్ అయ్యిద్ది. 1823లో మనం ఓవరాల్ ట్రేడ్ బుక్ చేసినామండి. ఫస్ట్ ట్రేడ్ నేను ఏం చేశానంటే ఇమీడియట్లీ ఎగ్జిట్ అయ్యా. ఏమో నాకు కొంచెం ఇక్కడ రిస్క్ కనిపించింది. సో 1100 దగ్గర మనం ఎగ్జిట్ అయినాం ఈ ట్రేడ్లో. సెకండ్ ట్రేడ్ని బై మిస్టేక్ 50,100 సిఈ తీసుకోవాల్సింది పిఈ తీసుకున్నా. అలా ఒక మనకి 147 యాడ్ అయిందిలే, కానీ ఇది ఛార్జెస్లో లెక్క వేసుకున్నా. థర్డ్ ట్రేడ్ మళ్ళీ మనకు సిఈ సైడ్ తీసుకున్నాం. ఓవరాల్ 2 ట్రేడ్లు మనం తీసుకుంటాం, ఒకవేళ ఇది బై మిస్టేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ 2 ట్రేడ్లు మనకి, ఇదేమో భయంతో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఏదైనా మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా 1:1 దగ్గర ఎగ్జిట్ అయ్యా. ఇంకా రికవరీని మొత్తం చూడలేదు, మొత్తం రికవరీ చేసుకుందాం అన్న థాట్ నాకు లేదు. సో 1823 ఎగ్జిట్ అయ్యా. ఓవరాల్ బయింగే మంది. ఎక్స్పెక్ట్ చేసిందంటే అట్లీస్ట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి కొంచెం రీట్రేషన్ బ్రేక్ అయ్యి ఇమీడియట్లీ కొంచెం వచ్చి ఇక్కడ హోల్డ్ చేసుకుని ఇక్కడ బై ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఆ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇమీడియట్లీ వెళ్ళింది మార్కెట్. ఇమీడియట్లీ వెళ్ళి హై కూడా బ్రేక్ అయింది. ఈ హై బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ నాకు కనపడింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాలే, కానీ ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, ఈ కంటిన్యూ వెళ్ళిద్ది అనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో మనకి నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మేబీ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి కన్సల్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రిస్క్తో భయం చేసి ఎగ్జిట్ అయ్యా నేను. దెన్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా బయింగ్ సైడ్ది. ఈ లెవెల్లో ఎగ్జిట్ అయ్యా 1:1 దగ్గర. మన వ్యూ అయితే బయింగ్ సైడే, కానీ ఎంట్రీది ఇంకా మనది కుదరట్లేదు. ఎంట్రీది ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంది. మనం ఎంట్రీలో కరెక్ట్ మనం తీసుకోవట్లేదు, భయపడుతున్నాం ఎంట్రీ తీసుకోవడానికి. రీట్రేస్మెంట్ కూడా చేస్తున్నా, ఇలా మూమెంట్లో రీట్రేస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ తీసుకుందాం అంటే హై బ్రేక్ ఉంది ఇక్కడ, అది అందరూ ఇదే భయపడతారు, తీసుకోరు. ఒక రీట్రేస్మెంట్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే హై బ్రేక్ అయింది, మేబీ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటూ కొంతమంది తీసుకోరు బయింగ్ సైడ్. ఇక్కడ ట్రై చేస్తారు, సెల్లింగ్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అస్సలు దొరుకుతుంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్తూ ఉండిద్ది. మన వ్యూ ఏంది, ఓవరాల్ బయింగ్ సైడ్ కింద సపోర్ట్ ఉంది. ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఫర్దర్ మూమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది, బయింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం. అది వాళ్ళ ట్రేడ్.